బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పబ్బుల్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సోదాలు నిర్వహించారు. 37 మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్లతో టెస్టింగ్ నిర్వహించారు. అందులో 4గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమల్ హాసన్ రెడ్డి ఆదేశాల మేరకు అర్ధరాత్రి వరకు 5 పబ్బుల్లో నిర్వహించిన తనిఖీల్లో 4 డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్ వచ్చింది. షేర్లింగంపల్లి నాలెడ్జ్ సిటీలోని క్వారం క్లబ్ లో 7గురిపై డ్రగ్ డిటెక్షన్ కిట్స్ తో పరీక్షలు నిర్వహించగా 2కి పాజిటివ్ వచ్చింది. జూబ్లీహిల్స్ జబీన్ లోని 12 మందికి పరీక్షలు నిర్వహించగా 2కి పాజిటివ్ గా తేలింది. పాజిటివ్ వచ్చిన వారిలో వరంగల్ కు చెందిన నగేష్, శ్రీకాకుళానికి చెందిన రవికుమార్, ముసాపేటకు చెందిన కేశవరావు, చార్మినార్ కు చెందిన అబ్దుల్ రహీం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, అర్ధరాత్రి జరిగిన ఈ పబ్స్ లో సోదాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అలాగే ఎవరెవరిపై కేసు నమోదైంది? సురేష్, గత 2 నెలల నుంచి కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ వీకెండ్ లో పబ్బులపై ఆకస్మిక దాడులు చేస్తూ ఉంది. సెలెక్టివ్ పబ్బులు ఏదైతే అనుమానాలు ఉంటాయో ఆ పబ్బులకు సంబంధించి నిత్యం సోదాలు చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగా నిన్న అర్ధరాత్రి సోదాలు చేశారు. ఈ సోదాల్లో 2 పబ్బుల్లో 4గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టు తెలిసింది. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గచ్చిబౌలిలో 2కి, అదేవిధంగా జూబ్లీహిల్స్ లోని బేబీలాన్ పబ్ లో 2కి, ఈ 4గురు కూడా డ్రగ్స్ తీసుకున్నట్టు డ్రగ్స్ కిట్ లో పాజిటివ్ రావడం జరిగిందని చెప్పేసి కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు చెప్తున్నారు. అయితే వీళ్ళు డ్రగ్స్ ఎక్కడి నుండి కొనుగోలు చేశారు, వీళ్ళు డ్రగ్స్ ఎవరు సరఫరా చేశారనే దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లో డ్రగ్స్ రహిత తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి పదే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఇటు టీఎస్ న్యాప్ తో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు జాయింట్ ఆపరేషన్లు చేస్తూ డ్రగ్స్ కి సంబంధించిన మూలాలపై దాడులు చేస్తున్నారు వరుసగా. అందులో భాగంగానే ఇప్పుడు ఈ సోదాల్లో 4గురికి పాజిటివ్ రావడం జరిగింది. వారిపై కేసు నమోదు చేసి వారికి డ్రగ్స్ ఎక్కడి నుండి వచ్చాయనే దానిపైన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ జూబ్లీహిల్స్, హైదరాబాద్ లోని మాదాపూర్, అదేవిధంగా గచ్చిబౌలి ఏరియాలో ఎక్కువగా పబ్లలో డ్రగ్స్ సేవిస్తున్నారు అని చెప్పేసి పోలీసులకి సమాచారం ఉండడంతోనే ఈ సోదాలు చేస్తున్నట్టు తెలుస్తున్నారు. ప్రభుత్వం అందించిన కిట్ల ద్వారా వాళ్ళు ఏ డ్రగ్స్ సేవించారనే దానిపైన కూడా రిపోర్ట్ వస్తుంది. కాబట్టి ఆ తర్వాత బ్లడ్ శాంపుల్, ఎందుకంటే స్పాట్ లో వాళ్ళ యూరిన్ టెస్ట్ ద్వారా డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది నిర్ధారించిన తర్వాత వారికి సంబంధించి బ్లడ్ శాంపుల్ తీసుకొని వారి పై కేసు నమోదు చేసి జైలు కూడా పంపిస్తున్నారు. అందులో భాగంగా డ్రగ్స్ తీసుకునే వారిపైన కూడా కేసులు పెడుతున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు ఈ సోదాల్లో పట్టుబడ్డ 4గురికి ఎక్కడి నుండి డ్రగ్స్ తీసుకుంటున్నారు, ఎప్పటి నుండి డ్రగ్స్ తీసుకున్నారు, వీరికి సంబంధించిన పూర్తి లింకుల పైన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్ కి డ్రగ్స్ సరఫరా చేసే వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. థాంక్యూ సురేష్.